హర్ష భోగ్లే గారు కూడా అదే మాట అన్నారు. ద ఎంటైర్ వరల్డ్ ఈస్ వాచింగ్ ద స్టోరీ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ, దే వాంట్ టు నో వేర్ హీఈస్ గోయింగ్ అని చెప్పేసి. అయినా ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ అతను ఎంత దూరం వెళ్తాడు కానీ బట్ డెఫినెట్లీ ఇంత దూరం వచ్చిన దానికి తనకు మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. అలాగే మనం కూడా తన పైన ఎక్సెసివ్ ప్రెజర్ నుంచేసి ఎక్కువ హైప్ ఇచ్చేసి ఆ ప్లేయర్స్తో ఈ ప్లేయర్స్తో కంపారిజన్ గురి చేసి యూనో తనలో ఉన్న ఒరిజినల్ ప్లేయర్ని మనం కిల్ చేయకూడదు. లెట్ హిమ్ బీ ద వన్ హీ వాంట్స్ టు. ఎందుకంటే ఈ ఏజ్లో తనకు ఆ ఫ్రీడమ్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. అండ్ ఇండియా గ్రేట్ ప్లేయర్స్ని ఎప్పుడూ ప్రొడ్యూస్ చేస్తూనే వచ్చింది. ఇంతటి స్కిల్ ఉన్న గిఫ్టెడ్ ప్లేయర్ని ఐడెంటిఫై చేసి మన ఇండియాకి కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఫార్మర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సార్కి ఖచ్చితంగా మనం గ్రాటిట్యూడ్ని కన్వే చేయాలి. థ్యాంక్ యూ మిస్టర్ వాల్, థ్యాంక్ యూ మిస్టర్ డిపెండబుల్. అలాగే వైభవ్ సూర్యవంశీ పైన మీ ఒపీనియన్ ఏంటో కైండ్లీ డూ కోట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. And also please do subscribe to Public Icon TV.